శ్రీరామదూతం శిరసా నమామి భాస్కరాది పరిపూర్ణలోక మారుతిం నమత రాక్షసాంతకం ఓం సామ్రాజ్యం పతయే హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जन्मभूमि की श्री कृष्ण जन्मभूमि की गो माता की जय श्री राम पवन सुत हनुमान की पवन सुत हनुमान की యొక్క సర్కిల్ కావాలనుకుంటే మేము ప్రభుత్వం తరఫున కూడా రికమెండ్ చేసింది. ఆ బిడ్డ పేరు పెడదాం, అబ్దుల్ కలాం పేరు. కాబట్టి ఈరోజు హనుమాన్ జయంతి. ఈరోజు మేము గడ్డిలో గౌరవ మంత్రి గారు కూడా వచ్చి ఆ కార్యక్రమం ఈరోజు సుందరంగా క్లియర్గా పనిచేయడం కూడా జరిగింది. ఇక్కడ కూడా మేము సమయం ఇప్పుడే మాధవి గారు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మేమందరం కలిసి భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. తిరుమల బోర్డు మెంబర్ కూడా. ఇక్కడ స్థానికులు ముస్లిం పెద్దలు ఉన్నారు, క్రిస్టియన్ పెద్దలు ఉన్నారు. అందరూ ఏకమై అన్ని మతాలు ఇక్కడ మేము పెద్ద దర్జాకు అందరూ ఏకంగా పాల్గొంటున్నారు. మరి క్రిస్టియానిటీ జరిగినప్పుడు అందరూ పాల్గొంటున్నారు. ప్రతి మతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలా, వాళ్ళ యొక్క మతాలు గౌరవించాలా, అన్ని మతాలను కాపాడాలా. ఇది భారతదేశ సంస్కృతి. మనకు ఇప్పటికే దేశం 4వ స్థానంలో ఉంది. మనం జరిగిన అక్కడ ఎక్కడో ఇంతకున్న 6వ స్థానానికి పడిపోయింది. నేను గౌరవ ప్రధానమంత్రి గారు మన హైదరాబాద్లో చెప్తున్నారు, అసలు అందరూ యూనిట్గా పెద్ద పెద్ద రైలు కానీ బస్సులు కానీ ఎక్కండి, ప్రధాని కొనద్దు, బస్సు విదేశాలకు ప్రయాణం తగ్గించుకోండి, సామరస్యంగా ఉండేది. ఇన్ని రకాలుగా ఉండే ఈ పరిస్థితుల్లో మనం చిన్న చిన్న సంఘటనల కోసం దేశ భవిష్యత్తు దెబ్బకొట్టడానికి ఎవరికి హక్కు లేదు. హక్కు లేకుండా చేసేదానికి జిల్లా యంత్రం గట్టిగా ఉపయోగపడింది. కాబట్టి అందరం జిల్లా యంత్రాంగాన్ని ఒకసారి ఉపయోగపడినా అందరం సపోర్ట్ కొట్టి అభిషేక్ చేయాలి. మనమందరం ఒకటిగా ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరం ఒకటే, అందరం ప్రకారం అన్ని మతాలు ఒకటే. హిందూ ముస్లిం క్రిస్టియానిటీ, హిందూ ముస్లిం క్రిస్టియానిటీ అన్ని మతాలు ఒకటే. మేమంతా ఒకటే, మా మనుషులు ఒకటే. మేము ప్రేమగా పనిచేస్తాం. అభివృద్ధికి
లేదా చంద్రబాబు నాయుడు ఆ వయసులో ఎందుకు అంత కష్టపడాలన్నా రోజు 18 గంటలు 20 గంటలు కష్టపడుతున్నాడు. నిన్న పోయినాడు మళ్ళీ ఢిల్లీకి, మాకు ఉన్నాయి ఇన్ని కావాలి అవి కావాలని. మన మోడీ గారు ఆయన ఇంటికాడికి పోయినాడు. ఎందుకు అభివృద్ధిలో భాగమే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ కడప జిల్లాకు ముఖ్యంగా ఈ కడప పార్లమెంట్లో చాలా జరగాల్సిన పనులకు మనమందరం ఒకటైతే 100% జరుగుతాయని మరొకసారి అందరికీ నమస్కరిస్తూ ఇచ్చారు.